బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలులో గురువారం నుంచి జిల్లాలో పునఃప్రారంభించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై వ్యవసాయ శాఖ మార్క్ఫెడ్ అధికారులతో కలెక్టరేట్ ఆవరణలోని ఈటీసీ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు ధరలు తగ్గి భయంతో ఆందోళన చెందుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వారి ఇబ్బందులను తొలగించేలా ప్రతి ఆకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం అధికారులు పనిచేయాలన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేయడానికి సీఎం యాప్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇప్పటి వరకు ఈ క్రాప్ ఏపీఏఎంఎస్ లో నమోదైన రైతుల వివరాలను సీఎం యాప్ కు అనుసంధానించాలన్నారు. ప్రతి పొగాకు రైతు వివరాలను యాప్ లోని నమోదు చేయాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా 25 మిలియన్ కేజీల పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతుల కొరకు పర్చూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలన్నారు. అవగాహనతో వేరొక పంటలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం యాప్ లో నమోదు చేసిన రైతుల నుంచి మాత్రమే పొగాకును కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఒకటి మ్యాచ్ అవ్వట్లేదు అండ్ ఏరియా ఒకటి ఆ రెండు ఇంటిగ్రేట్ ఎలా చేయాలి అనేది ఎన్ఐసి టీమ్ కమిషనరేట్ నుంచి స్టార్ట్ అయింది. సో మనకి నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ వచ్చి ఎయిమ్స్ లో 13,000 ప్లస్ ఉన్నారు కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసేసుకోవచ్చు. ఫార్మర్స్ వచ్చినటువంటి సార్ సుమారుగా 22,000 ఉన్నారు సార్. మాత్రమే టొబాకో బోర్డు పరిధిలో ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన టొబాకోను పండిస్తుంటారు రైతులు. ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడో సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ టొబాకో ఉన్న విశిష్టత మూలాన ఇప్పటి వరకు రైతులకి ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎందుకంటే ఈ క్రాప్ బ్లెండింగ్ పర్పస్ వాడతారు. కంపల్సరీ రెగ్యులర్ గా వాడే టొబాకోతో పాటు దీన్ని కూడా బ్లెండ్ చేయడం ద్వారా దాని నుంచి తయారు చేసే ప్రొడక్ట్ సిగరెట్లు కానీ లేకపోతే ఇతరత్ర ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉండటం మూలాన దాని మీద కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఉండటం మూలాన దీనికి ఒక డిమాండ్ ఏర్పడింది. ఎన్నో సంవత్సరాల నుంచి సొంతంగా వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటూ వాళ్ళు దీంట్లో మెరుగుదల తెలుసుకుంటూ కంపెనీలకి తగ్గట్టుగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్రొడక్ట్ ని తయారు చేసి అందించారు. వీళ్ళ వలన ఈ రైతుల వలన కొన్ని వేల మంది లక్షల మందికి లక్షల పనిదినాలు కల్పించబడినాయి. అట్ ది సేమ్ టైం ఎన్నో వందల కోట్ల వేల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం అందించబడింది రైతుల కష్టం వల్ల. ఈ రోజు రైతుకు మొట్టమొదటిసారిగా కష్టం వచ్చింది. పెద్ద ఎత్తున రైతు తనంతట తాను సరి చేసుకోలేని బాధ కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం వెంటనే గుర్తించి తగిన చర్యలు చేపడతాం. టొబాకో ఎక్కడైతే పండిస్తారో ఆ కలెక్టర్స్, మ్యాంగో ఎక్కడైతే పండిస్తున్నారో ఆ కలెక్టర్స్, కోకో ఎక్కడైతే పండిస్తున్నారో ఆ జిల్లాల కలెక్టర్లు అందరితో కూడా ఆనరబుల్ సీఎం గారు వీసీలో ఇప్పుడు అందరితో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మాట్లాడారు. అందువల్ల ఈ 3 పంటలకి మద్దతు ధర ఇచ్చి ఆ రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా వాటన్నిటినీ కూడా కొనుగోలు చేసి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగే విధంగా ఆనరబుల్ సీఎం గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. మరి మన దగ్గర ఈ 4 జిల్లాలలో కొనుగోలు రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి. మనము మీకు ఇందాక మార్క్ఫెడ్ ఎండి డిఎం మాట్లాడుంటారు, డిఏఓ కూడా మాట్లాడుంటారు. మనకు కొనుగోలు కేంద్రాలు 3 చోట్ల ఉన్నాయి. పర్చూరు హెడ్ క్వార్టర్స్ లో 2 చోట్ల ఉన్నాయి, చీరాల హెడ్ క్వార్టర్స్ లో 1 ఉంది. ఈ 3 చోట్ల కలిపి మనం ప్రతిరోజు 500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే కెపాసిటీతో లాజిస్టిక్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. అక్కడ ట్రైన్డ్ అయినటువంటి వీళ్ళు ఉన్నారు పర్సన్స్, కాటా వేయడానికి కానీ వాటిని ర్యాక్లో దాన్ని సర్ది అంతా కూడా స్టాక్ చేయడానికి కానీ. అట్లానే ఈ సీఎం యాప్ ద్వారా ఎంత మనం కొనుగోలు చేశామో వాటి వేయింగ్ కానీ, అట్లానే వాళ్ళకి ఆధార్ బేస్డ్ పేమెంట్ జరిగేదానికి ఇదంతా కూడా సింక్రనైజేషన్ చేసుకొని ఉన్నారు. ట్రైనింగ్ కూడా అయిపోయింది, లాజిస్టిక్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఈరోజు సీఎం గారు తీసుకున్న డెసిషన్ ఏంటి హై లెవెల్లో అంటే 3 కేటగిరీలు కాదు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సజెషన్ ప్రకారంగా 2 కేటగిరీలు తీసుకున్నారు. హెచ్డిఆర్, హెచ్డిఎం రెండింటినీ కలిపి హెచ్డిఎం గానే తీసుకుంటూ 120 రూపీస్ రేట్ మనం ఆఫర్ చేసే విధంగా, హెచ్డిఎక్స్ ని మనము 60 రూపీస్ పర్ కేజీ ఆఫర్. ఇవన్నీ డీటెయిల్స్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్ళు అక్కడ డౌట్లు ఉండి
ఏం సార్ మాకు ఏం రేట్ వస్తుంది ఇక్కడ అని చెప్పి ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు కొంటూ ఉంటే కంపారిజన్ కోసం కూడా వాళ్ళు మనకి కాల్ చేయొచ్చు. మనకు వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం ఈ విధంగా కేటగిరీలు రెండే ఉంటాయండి, మేలు రకము కొంచెం తక్కువ రకము. సో మేల్ రకం అనేదానికి 120 రూపాయలు వస్తుంది, తక్కువ రకం అనేదానికి అంటే కిందది బాటమ్ మార్కులు అవి ఉంటాయి 60 రూపాయలు వస్తుంది. ఈ విషయం కూడా చెప్పగలగాలి. రిజిస్ట్రేషన్ గురించి చెప్పాలి. మాకు పేమెంట్ ఎట్లా పడుతుంది అంటే ఇది ఆధార్ బేస్డ్, మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ఇప్పుడు ఇంతకాలం మీకు ఏవైనా వెల్ఫేర్ స్కీమ్స్ డబ్బులు ఎట్లా పడుతున్నాయో అదే విధంగా పడుతుందనే విషయం చెప్పాలి. అట్లనే ఏ రోజు ఆ రోజు మీరు మన కలెక్టరేట్ లో పిఆర్ఓ ఉన్నారు, పిఆర్ఓకి మార్కెట్ నుంచి మీరు డేటా ప్రైవేట్ సేల్స్ ఎంత జరిగింది ఈ రోజు దాకా, మార్కెట్ నుంచి మన పర్చేజ్ ఎంత జరిగింది, ఈ 2 పర్చేజ్లు ఆ రోజు ఎంత జరిగింది, క్యుములేటివ్ ఎంత జరిగింది, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది అనేటువంటిది పిఆర్ఓకి ఇచ్చేసేయాలి కలెక్టరేట్ లో. వెళ్ళిపోయి మన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతుంది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఇప్పటికి స్టేట్ లెవెల్లో కొన్ని 100 సార్లు తిరిగి దాన్ని ఒప్పించుకొని చేసుకొని వచ్చారు. రైతు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు, డిస్ట్రెస్ కాకూడదు, భయపడకూడదు, సేల్ జరిగిపోతుంది నాది కూడా అని నిశ్చింతగా ఉండాలి. అది మన యొక్క ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ ప్రకారంగా మీరందరూ కూడా నడవాలి. సో ఇప్పుడు ఈ డేటాకి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ కూడా లేకుండా కమిషనర్తో మాట్లాడి ఎన్ఐసి వాళ్ళతో కూడా వాళ్ళు మాట్లాడేటట్టు మీ లెవెల్ మీరు చేయండి. నేను రాజశేఖర్ సార్ మాట్లాడతాను ఇప్పుడే. సో ఈ క్రాప్ డేటా, ఏపీఎంస్ డేటాని ఇంటిగ్రేట్ చేసి అవన్నీ సీఎం యాప్ డేటాలోకి వచ్చేసేయాలి. ఆ సీఎం యాప్ డేటాలో మళ్ళీ మనము వాళ్ళకి టైం స్లాట్స్ ఇచ్చుకుంటూ మనం చేయాలి. సో ఎక్కడైనా మనం మాట్లాడుకున్నట్టు మనం నిర్ణయించినట్టు లాజిస్టిక్స్ ప్రకారం స్మూత్ గా కూడా వెళ్ళకపోవచ్చు, మళ్ళీ అబ్స్టకల్స్ వస్తాయి. మనం అవేర్ గా ఉండి రేపటి నుంచి ఫస్ట్ 3 days ఇంకా చాలా అవేర్ గా ఉండాలి. మనం అవేర్ గా ఉండి ఎక్కడ ట్రబుల్ వస్తే ఆ ట్రబుల్ షూట్ చేసుకొని దీన్ని స్మూత్ గా చేస్తే ఆటో పైలట్ లో జరుగుతూ పోతుంది. మరీ ముఖ్యంగా విఏఓలు దాదాపుగా మీరు విఏఏలు 150 మంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఈ 12 మండలాలకు సంబంధించినటువంటి మీరందరూ కూడా ప్రతి రైతుకి మీరు చెప్పాలి. కొనుగోలుకు అన్ని సిద్ధమైపోయింది, ముఖ్యమంత్రి గారి ఆర్డర్స్ కూడా అయిపోయినాయి, రేపటి నుంచి జరుగుతూ ఉన్నాయి. మీకు మెసేజ్ వస్తుంది, కాంప్లెక్స్ కూడా పంచి మీకు మెసేజ్ వస్తుంది, నిశ్చింతగా ఉండండి, అన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇవ్వాలి వాళ్ళందరికీ. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనము స్లిప్ ఇస్తాం కదా, మనము డేట్ ఇస్తాం కదా. ఆ డేట్ ఇచ్చిన తర్వాత రైతుకి కనీసం 2 to 3 days పడుతుంది ప్రిపరేషన్ దానికి. సో మనము రేపు స్టార్ట్ చేస్తున్నాము, రేపు కనీసం 100-200 మందికైనా మనం ఇచ్చేస్తాం. ఫస్ట్ ఒక 500 మందికి, ముందు ఒక 500 మందికి 1000 మందికి మనము ఇష్యూ చేసేస్తాం. సో వాళ్ళ నుంచి ఫస్ట్ డే మాత్రము ర్యాండమ్ గా తీసుకుంటాము, బట్ సెకండ్ డే నుంచి స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. ఎక్కడ ఇదంతా ఆటో